ఈరోజు మీకోసం తీసుకొచ్చానండి హెయిర్ గ్రోత్ అయ్యేటట్టు చేసే ఒక మంచి రెమెడీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం తీసుకొచ్చానండి హెయిర్ గ్రోత్ అయ్యేటట్టు చేసే ఒక మంచి రెమెడీ. ఈ రెమెడీని మీరు రెగ్యులర్‌గా వాడండి. రెగ్యులర్‌గా అంటే 7 డేస్ ఆర్ 10 డేస్. ఇన్ బిట్వీన్ ఈ 10 డేస్‌లో మీరు వాడగలిగితే మీకు హెయిర్ గ్రోత్ డామ్ షూర్‌గా వస్తుందండి. సో, ఇందులో నేను ఏం వాడుతున్నానో మీకు తెలుసుకోవాలని ఉంది గదా! షూర్ అండి, నేను చెప్తాను. అండ్ ప్రిపరేషన్ గూడా ఎలా చేసుకోవాలో గూడా మీకు చెప్తాను. సో, ఇందులో మనం ఫస్ట్ వాడుతున్నది వచ్చేసి మెంతులండి. మెంతుల గురించి మీకు అందరికి తెలుసు. ఇది డయాబెటిస్‌ని ఎలా కంట్రోల్ చేస్తుందో అని చెప్పేసి మీ అందరికి తెలుసు. సో, డయాబెటిస్‌ని కంట్రోల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీకు హెయిర్‌కి మనం ఎలా యూజ్ చేస్తే మన హెయిర్ గ్రోత్ స్టిమ్యులేట్ అవుతుంది. అండ్ మన హెయిర్ వచ్చేసి దృఢంగా, మృదువుగా ఎలా తయారవుతుందో గూడా నేను చెప్తాను. ఎలా వాడాలని గూడా చెప్తాను. అట్ ద సేమ్ ఇందులో వచ్చేసి మనం ఇంకొకటి పెరుగు వాడుతున్నామండి. ఇది ప్రోబయోటిక్. ప్రోబయోటిక్ మన హెయిర్‌కి ఎలా యూజ్ అవుతుంది? మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఇంకొక ఐటెమ్ కూడా ఉంది. ఆ ఐటెమ్ కూడా చెప్తాను. నిమ్మకాయ. నిమ్మకాయ వచ్చేసి నిమ్మకాయ రసం మనకు సి విటమిన్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైమ్ హెయిర్‌కి అప్లై చేస్తే డాండ్రఫ్‌ని కూడా క్లియర్ చేస్తుంది. సో, ఈరోజు ఈ 3 ఐటెమ్స్‌తో మన హెయిర్ గ్రోత్‌ని ఎలా స్టిమ్యులేట్ చేస్తాం? అట్ ద సేమ్ టైమ్ మనకు డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉన్నా అండ్ మన ఎలా పోగొట్టుకుంటాము? అట్ ద సేమ్ టైమ్ మన హెయిర్‌ని చాలా అందంగా, సిల్కీగా ఎలా ఇది తయారు చేస్తుంది? మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎలా ప్రిపేర్ చేసుకొని మనం ఎలా అప్లై చేసుకుంటే మన హెయిర్ స్ట్రాంగ్‌గా చాలా అందంగా కనిపిస్తుందో తెలుసుకుందాం. యాక్చువల్లీ మన పెరుగు ఉంటది గదండీ! మనం ఫస్ట్ పెరుగు తీసుకొని ఓవర్ నైట్ మనం ఏం చేయాలంటే మెంతులను అందులో కలుపుకోవాలండి. మెంతులు కలుపుకొని అందులో నిమ్మకాయ రసం ఉంటది గదా! నిమ్మకాయని పిండుకోవాలి. ఒక నిమ్మకాయ సరిపోతుందండి. నిమ్మకాయ విత్తనాలు ఉన్నా పర్లేదు. ఎందుకంటే నిమ్మకాయ విత్తనాలు కూడా దాంతో కూడా పోషక గుణాలు చాలా ఉంటాయి. మీరు నిమ్మకాయ విత్తనాలను కూడా వేసుకొని, కలుపుకొని చేసుకుంటే బావుంటది. ఓవర్ నైట్ మనం ఇలా కలుపుకొని నైట్ మొత్తం అండి. నైట్ మొత్తం ఇది పెరుగులో మెంతులుంటాయి గదా! మెంతులు, పెరుగులో అండ్ మన నిమ్మకాయ రసంలో దీన్ని నానేటట్టు మనం పెట్టుకోవాలి. సో, మీకోసం ఇప్పుడు ప్రెజెంట్ ఇలా చూపిచ్చాను. నేను నైట్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. దీన్ని మనం ఎలా మిక్సీ పట్టుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలో నేను చూపిస్తానిప్పుడు. యాక్చువల్లీ నేను నైట్ నానబెట్టుకునేదండి ఇది. నైట్ నానబెట్టుకున్న దాన్ని నేనిప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. మనం మిక్స్ చేసుకునేది మొత్తం నార్మల్‌గా ఇలా అయింది చూడండి. పెరుగు అండ్ నిమ్మకాయ రసము అట్ ద సేమ్ టైమ్ మెంతులు. దీన్ని మనం ఇలా తీసేసుకోవాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం స్నానం చేసే ముందు దీన్ని స్కాల్ప్‌కి నీట్‌గా అప్లై చేసుకొని మనం యాక్చువల్లీ ఆయిల్ ఎలా పెట్టుకుంటామో అలా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలి. తర్వాత మనం యూజ్ చేసే ఏ షాంపూ అయినా కూడా యూజ్ చేసుకొని మనం తలస్నానం చేయడం వల్ల మనకు డాండ్రఫ్ ప్రాబ్లమ్ చాలా క్లియర్‌గా వెళ్ళిపోతుందండి. డాండ్రఫ్ ప్రాబ్లమ్ పోతుంది. అట్ ద సేమ్ టైమ్ మీకు స్కాల్ప్ నుంచి రూట్స్ ఉంటాయి గదా! ఆ రూట్స్ నుంచి స్ట్రాంగ్‌గా ఆ ఊడే హెయిర్ గూడా కొంచెం స్ట్రాంగ్ అయ్యి కింద ఫోర్‌కెల్స్ నుంచి స్ట్రాంగ్ అయ్యి ఆహ్, చాలా దృఢంగా పెరుగుతాయి. సో, ఇంత మంచి రెమెడీ గదండీ! కంపల్సరీ మీ ఇంట్లో గూడా పాటించండి. అసలుకు మన రెమెడీ అయితే మనం పాటిస్తున్నాం. అసలుకు ఎందుకు ఈ ప్రాబ్లమ్ వస్తుందో చాలా మందికి తెలీదు. సో, ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? ఇప్పుడు మనం బయటికి చాలా మంది బయట తిరుగుతా ఉంటారు. మెయిన్ కారణం పొల్యూషన్ అండి. మనం పొల్యూషన్‌లో తిరిగేటప్పుడు మన డస్ట్ పార్టికల్స్ అన్నీ మన హెయిర్‌లో పడేసి, అది డాండ్రఫ్‌గా చేంజ్ అయ్యి, మన హెయిర్ గ్రోత్‌ని అక్కడికక్కడే ఆఫ్ చేస్తుందండి. సో, ఆఫ్ చేయడం వల్ల అక్కడి నుంచి మన హెయిర్ మొత్తం లాస్ అయిపోతుంది. అంటే బాల్డ్ హెడ్ గూడా వస్తుంది చాలా మందిలో. సో, ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడేసే రెమెడీ అండి ఇది. ఇంకొకటి సేమ్ టైమ్ స్ట్రెస్ ఎక్కువ మంది చాలా ఎక్కువగా ఫీల్ అవుతా ఉన్నారు. మానవునిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కంపల్సరీ ప్రాబ్లమ్ అయితే ఉంటదండి. అది హెల్త్ ఇష్యూ అయినా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మన ఫినాన్షియల్ ఇష్యూ అయినా ఉండొచ్చు. ఏమైనా ఉండొచ్చు. ఫ్యామిలీ ఇష్యూ అయినా ఉండొచ్చు. బట్ ప్రతి దాన్ని మనం సీరియస్‌గా తీసుకొని, మనం దాన్ని స్ట్రెస్‌గా ఫీల్ అవ్వడం వల్ల మన ఆరోగ్యమే చెడిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ మన బాడీలో ప్రతి ఆర్గాను మన స్ట్రెస్ పైనే డిపెండ్ అయ్యి ఉంటాయి. సో, మనం ఏదున్నా గూడా చాలా సింపుల్‌గా అది అయిపోతది. కంపల్సరీ అవుతది అని ఫీల్ అయ్యి మన స్ట్రెస్‌ని మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో, మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో,
అప్పుడు ఆటోమేటిక్‌గా మనము హెల్తీగా ఉండగలుగుతాం. మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. మన బాడీలో అంటే ఈ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల ఏం జరుగుతదంటే, మన బాడీలో మనం స్ట్రెస్ ఫీల్ అయ్యి మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా గూడా లోపల డైజెస్ట్ కాదు. మనం డైజెస్ట్ కానప్పుడు బాడీలో మన ఇంటెస్టైన్స్‌లో మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ కానప్పుడు, డైజెస్ట్ కాకపోతే ఆటోమేటిక్‌గా బెల్లీ ఫ్యాటు, ఒబెసిటీ రావడం ఖాయం. ఒబెసిటీ వచ్చిందంటే నెక్స్ట్ వచ్చేది డయాబెటిస్ అండి. డయాబెటిస్. మీరు నిజంగా అండి ఇది డయాబెటిస్ కన్ఫర్మ్‌గా వస్తది. అట్ ది సేమ్ టైమ్ తర్వాత మన బ్లడ్‌లో ఫ్లో అంటే బీపీ నెక్స్ట్ బీపీ ఫ్లక్చుయేట్ అవుతది. అట్ ది సేమ్ టైమ్ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో, మన స్ట్రెస్ వచ్చేసి ఇన్ని రకాలుగా మనల్ని దెబ్బతీస్తుందో అంటే మనం అంటే ఇబ్బంది పడ్డానికి మనం స్ట్రెస్ తీసుకోవడం అవసరమా? అవసరం లేదు గదండీ. కంపల్సరీ మీరు స్ట్రెస్‌నయితే తగ్గించుకోండి. అట్ ద సేమ్ టైమ్ మీ హెయిర్ గ్రోత్‌కి అంటే సిల్కీగా అట్ ద సేమ్ టైమ్ డాండ్రఫ్ పోగొట్టుకుంటూ ఎవ్రీథింగ్ మన హెయిర్ చాలా అందంగా కనపడాలి. మనం బాగా ఉండాలి అనుకుంటే కంపల్సరీ ఈ రెమెడీని రెగ్యులర్‌గా ప్రతిరోజు వీలు కాకున్నా గూడా డే బై డే మీరు అప్లై చేసుకొని తలస్నానం చేయడం వల్ల మీకు 7-10 డేస్‌లో మీకైతే డామ్ షూర్‌గా హెయిర్ గ్రోత్ వస్తుందండి. బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి కూడా ట్రై చేయండి. కంపల్సరీ హెయిర్ గ్రోత్ అయితే అక్కడ ఏవైతే మన హోల్స్ అయితే ఏవైతే మూసుకుపోయాయో పైన స్కాల్ప్ పైన అవి మళ్ళీ రీఓపెన్ అయ్యి మళ్ళీ హెయిర్ గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెమెడీని మీరు పాటించి కంపల్సరీ మీ హెయిర్ గ్రోత్ వచ్చిన తర్వాత కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ అండి.